హలో హాయ్ అండి. మా రాయలసీమ చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. నేనైతే 1 kg చేపలు అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మనం ఛానల్ కింద చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల ముక్కలను అయితే వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 4-5 సార్లు అయితే నీటికి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. కడిగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ధనియా మసాలా కూడా వేసుకుందాము. వేసిన తర్వాత దీంట్లో అయితే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వీటినంతా బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము, 1 టేబుల్ స్పూన్ వరకు. వేసిన తర్వాత దీనికైతే బాగా మ్యారినేట్ చేసి ఒక 20 నుంచి 30 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకుందాము. అంతా కలిపిన తర్వాత చూడండి, ఇలా ముక్కలకి కారము మసాలాలు అన్నీ బాగా పడుతుంది కదా, పక్కకు పెట్టేద్దాము. పెట్టిన తర్వాత దానికి సరిపడా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. మీరు కూడా ఇలాగే చూసి ట్రై చేయండి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము. వీడియోలో చూపించే విధంగా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇది బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా కట్ చేసి ఇందులోనే వేసుకుందాము. ఈ ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఈ చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి. మా రాయలసీమలో ఇలా చేసుకుంటాము, మీరు కూడా ట్రై చేయండి. ఇవి కొద్ది సాఫ్ట్గా అయిన తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుందాము. కరివేపాకు కూడా కొద్ది బాగా కలర్ వచ్చేసింది కదా, ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుందాము. వేసిన తర్వాత ఒక టమోటాను కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి. ఈ టమోటా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే బాగా మగ్గనిచ్చుకున్నాము. కొద్దిగా సాఫ్ట్గా అయింది కదా, ఆ తర్వాత దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము. వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం వరకు వేసుకున్నా వీటికి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఉడికి. ఇప్పుడైతే చేపల ముక్కల్ని అయితే ఇందులోనే వేసి బాగా కొద్దిగా కలుపుకుందాము చిన్నగా గరిటెతో. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా ఈ ముక్కల్ని అంతా ఇలా చిన్నగా ఇలా కలుపుకుందాము విరగకుండా. ఇలా చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అలా అయితే నేను కలుపుకుంటున్నా కదా, మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇలా అంతా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు అయితే మూత పెట్టేస్తాము. బాగా ఆయిల్ అంతా చేపల ముక్కలకి కారం అంతా అయితే బాగా పట్టుకుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క అనేది బాగా టేస్టీగా వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడైతే చింతపండు పులుసు అండి, మనకు కావాల్సిన అంతా అయితే మనం వేసుకుందాము. వీటిలో చేపల పులుసు మరీ చిక్కగా మరీ నీళ్ళలాగా అయితే టేస్ట్ ఉండదండి. ఇలా చేసుకోండి వీడియోలో చూపించే విధంగా. నేనైతే ఇప్పుడు జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇందులో. వేసిన తర్వాత ఒకసారి అయితే చిన్నగా అయితే కలుపుకుందాం మొత్తానికి. వీడియోలో చూపించే విధంగా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేస్తామండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడకనిస్తాము. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడైతే వెండి కొబ్బరి పొడి అయితే 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకుంటే బాగా దగ్గరకు వచ్చేస్తుందండి, బాగుంటుంది చేపల పులుసు. ఇంకా గరిటె వేయకుండా ఊరికే అలా అయితే కలుపుకోవాలి, 2 వైపులు పట్టుకొని బాండికి. చూడండి, చేపల పులుసు ఎంత చిక్కపడిందో. ఇప్పుడైతే ఫైనల్ అయితే కొద్దిగా వామ్ అయితే ఇలా నలిపి వేసుకుంటున్నాను. వామ్ వేసుకుంటే జీర్ణశక్తికి మంచిదండి. చేపల పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఉడికేసింది కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో. కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా అయిపోయిందండి చేపల పులుసు. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. చూడండి, ఒక్క ముక్క కూడా కొద్ది కూడా కదలలేదు. ఎలా వేసానో అలాగే ఉన్నాయి కదా ముక్కలు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. జొన్న రొట్టెలేకి వేడి వేడి అన్నంలేకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.